ఏపీలో మరోసారి అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 19 మంది ఐఏఎస్లను ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అటవీ శాఖ స్పెషల్ సీఎస్గా అనంతరామును నియమించింది. రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ బాధ్యతలు సిసోడియాకు అప్పగించింది. భూ పరిపాలన చీఫ్ కమిషనర్గా జయలక్ష్మికి అవకాశం ఇచ్చారు. కాంతిలాల్ దండేకు రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బాధ్యతలు ఇచ్చారు. ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా గిరిజా శంకర్ను నియమించారు. మౌలిక సదుపాయాల సంస్థ సెక్రటరీగా సురేష్ కుమార్ నియామకమయ్యారు. యువరాజ్కు పరిశ్రమల శాఖ కార్యదర్శి బాధ్యతలు ఇచ్చారు. మా ప్రతినిధి శివ మరిన్ని వివరాలు అందిస్తారు. శివ, నియామకాలకు సంబంధించిన వివరాలు ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకేసారి 19 మంది ఐఏఎస్ అధికారులని బదిలీ చేస్తూ ఏపీ సర్కార్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. దీంట్లో అటవీ శాఖ స్పెషల్ సెక్రటరీగా అనంతరాము, భూ పరిపాలన చీఫ్ కమిషనర్ గా జయలక్ష్మి, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కాంతిలాల్ దండే, ల్యాండ్ ఆర్డర్ రిజిస్ట్రేషన్ కి టిఎస్ రామ్ ప్రసాద్, అలాగే పెట్టుబడుల శాఖకు సంబంధించి సురేష్ కుమార్, గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శిగా ఈయనకి సురేష్ కుమార్ కి అదనపు బాధ్యతలు అప్పగించారు. పరిశ్రమల శాఖ కార్యదర్శిగా యువరాజు, ఐటీ శాఖ కార్యదర్శిగా సౌరభ్ గోరు, మైనార్టీ వెల్ఫేర్ కార్యదర్శిగా హర్షవర్ధన్, సాంఘిక సంక్షేమ కార్యదర్శిగా కన్నబాబు, అలాగే కన్నబాబు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు కూడా ఆయనకి అప్పగించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా సూర్యకుమారి, క్రీడల యోజన సర్వీసుల శాఖకు సంబంధించి వివేక్ యాదవ్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ గా శ్రీధర్ నియమించారు. అలాగే పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గా విజయ రామరాజు, సమాచార శాఖ డైరెక్టర్ గా హిమాంశు శుక్లా, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గా ఢిల్లీరావు, అలాగే ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శిగా జే నివాస్ ని నియమిస్తూ కూడా కొద్దిసేపు క్రితమే సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఒకేసారి 19 మంది ఐఏఎస్ బదిలీ చేయడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 2, 3, 4, 5 అట్లానే బదిలీ చేసుకుంటూ వస్తున్న ప్రభుత్వం ఒకేసారి 19 మంది, అది కూడా పరిపాలనా పరమైన బదిలీ చేయడంతో కూడా ఒక సంచలనంగా మారిపోయింది. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ శివ.